నమస్కారం. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తెలుగులో ఇచ్చిన వ్యాకరణ అంశాల్లో సంక్షిప్తీకరణ ఒకటి. సంక్షిప్తీకరణ అంటే కుదించి రాయటం. పెద్ద పెద్ద పేరాల్లో ఉండే విషయాలను కుదించి మొత్తం విషయాన్ని క్లుప్తంగా చెప్పడం లేదా వ్రాయడం సంక్షిప్తీకరణ. మరి ఇటీవల రచనల్లో సంక్షిప్తీకరణ ప్రాధాన్యం బాగా పెరిగింది. వ్రాత నైపుణ్యాల్లో ఇదొక అంశం. మనలో ప్రతి ఒక్కరిలో ఈ నైపుణ్యం ఉంటుంది, కాకపోతే అది మాటల రూపంలో ఉంటుంది. సుదీర్ఘంగా సాగిన సంభాషణలు కానివ్వండి, సంఘటనలు కానివ్వండి, వాటిని కట్టే కొట్టే తెచ్చే పద్ధతిలో మూడు ముక్కల్లో చెప్పేవాళ్ళని మనం చాలామందిని సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ఏదైతే ఈ మాటల రూపంలో చెప్పే నైపుణ్యం ఉందో దాన్ని వ్రాత రూపంలో పెంపొందించుకోవడం కోసమే ఈ సంక్షిప్తీకరణ అంశాన్ని మన సిలబస్లో ఇవ్వడం జరిగింది. మరి ఏదైనా ఒక పెద్ద పేరాని సంక్షిప్తీకరించాలంటే మనం కొన్ని విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఆ విషయాలు, ముందుగా ఇచ్చిన పేరాని రచన కానివ్వండి, గద్యం మనకు తెలివిగా అర్థమవటం కోసం పేరా అని చెప్పుకుందాం. ఇచ్చిన పేరాని 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చదవాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. మరి ఆ తర్వాత ఏం చేయాలి? గద్యంలో ఉన్న మూల విషయాలు అంటే ముఖ్యమైన అంశం, ఆ పేరాలో ఏదో ఒక అంశానికి సంబంధించి ఉంటుంది చెప్తుంటారు. మరి ఆ ముఖ్యమైన అంశం మారకుండా చెడకుండా జాగ్రత్త పడాలి. మనం ముందుగా పేరాని 1-2 సార్లు అర్థం చేసుకుంటూ చదవాలి. క్లుప్తీకరించే సమయంలో వాటిలో ఉన్న మూల విషయము చెడకుండా మారకుండా చూసుకోవాలి. తర్వాత ఆ పేరాలో లేని అంశాల గురించి ప్రస్తావించకూడదు. ఈ విషయంలోంచి వేరే విషయంలోకి వెళ్ళటానికి ఉండదన్నమాట. అచ్చంగా ఆ పేరాలో ఉన్న విషయం ఏదైతే ఉందో దానికన్నా తక్కువ నిడివి చేస్తూ మనం రాయవలసి ఉంటుంది. తర్వాత ఆ సంక్షిప్తీకరణ చేసే సమయంలో ఇంకో జాగ్రత్త ఏంటంటే, వాక్యాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా రాయకూడదు. ఏదో 3 ముక్కల్లో చెప్పమన్నారు, 1/3 వంతు చెప్పమన్నారు అని చెప్పేసి ఒకదానికొకటి సంబంధం లేకుండా వ్రాయకూడదు. ఆ జాగ్రత్త తీసుకోవాలి. సహజమైన ఒరవడిలోనే ఉండాలి. ఆ ఇచ్చిన గద్యం ఎలాగైతే ఉన్నదో అదే ఒరవడిలో ఉండాలి, కానీ తక్కువ నిడివితో ఉండాలి. తర్వాత అలాగా మనం నిడివి తక్కువ చేసి రాసినప్పుడు వరుస క్రమం మారకుండా చూసుకోవాలి. అంటే ముందు విషయాన్ని వెనక చెప్పడం, వెనక ఉన్న అంశాన్ని మధ్యలోకో ముందుకో తీసుకురావడం, ఇటువంటి చేయకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఏమేం చెప్పుకున్నాం మనం? ముందుగా ఇచ్చిన పేరాని 1-2 సార్లు అర్థం చేసుకుంటూ చదవాలి. తర్వాత ఆ పేరాలో ఉన్న ముఖ్యమైన విషయం, మూల విషయం ఏదైతే ఉందో అది మారకుండా చెడకుండా చూసుకోవాలి. లేని అంశాల గురించి ప్రస్తావించకూడదు. అలాగే
వరుస క్రమంలో రాయాలి. ముందుది వెనక, వెనకది ముందు, ఈ విధంగా రాయకూడదు. ఇంకొక ముఖ్య విషయం ఉంది. పరీక్షల్లో ఏమని అడుగుతాడు? ఒక పేరాన్ని ఇచ్చి దాన్ని 1/3 సంక్షిప్తీకరించండి అని అడగటం జరుగుతుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే దాన్ని 3 భాగాలు చేస్తే ఒక భాగం ఎంత ఉంటుందో అంతగా ఆ విషయాలు చెడకుండా, మారకుండా కుదించండి అని ఇచ్చిన ప్రశ్న. అందుకని మనం ఏం చేయాలంటే ఆ ఇచ్చిన పేరాన్ని 3 భాగాలకు చేసి విభజించి ఒక్కొక్క భాగాన్ని ఆ ఉన్నదానికంటే తక్కువ పదాల్లో ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఆ రకంగా 3 భాగాల్ని మళ్ళీ కుదించి ఆ మూడింటిని కలిపి ఏకమొత్తంగా రాస్తే సంక్షిప్తీకరణ పూర్తవుతుంది. ఇది చాలా తేలిక అన్నమాట. ఉదాహరణగా ఈ పేరాన్ని తీసుకొని సంక్షిప్తీకరణ ఏ విధంగా చేస్తారో చూద్దాం. ప్రకృతి శక్తులు స్వాధీనం చేసుకుని సర్వమానవాళికి సౌఖ్యం చేకూర్చాలన్న మహత్వాకాంక్షతో శాస్త్రజ్ఞులు వైజ్ఞానిక అన్వేషణకు, సాంకేతిక శాస్త్రాభివృద్ధికి మానవుడు పూనుకున్నప్పుడు మానవుని జీవితం సుఖంకరమైనది, రసవంతమైనది. దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని రూపుమాపాలని, వాటి మూలాన్ని తెలుసుకోవాలని మేధావులు తపశ్చర్యకు పూనుకున్నప్పుడు నూతన ఆర్థిక రాజకీయ సిద్ధాంతాలు మానవాళికి మార్గదర్శక సూత్రాలై పరిడవిల్లినవి. మానవుని సౌందర్య దర్శనాకాంక్ష అతన్ని గుహల నుంచి మహలులోనికి లాగి తెచ్చినట్లే అతనిలోని స్వరం సంగీతమైంది, అతని అనుకరణ సామర్థ్యం నృత్యమైంది, అభినయమైంది, చిత్రలేఖనమైంది. సృష్టిని తన ప్రమాణాలకు అనుగుణంగా సంస్కరించాలనుకున్నాడు మానవుడు. ఇప్పుడు దీన్ని మనం 3 భాగాలుగా చేసుకొని ఆ తర్వాత ఒక్కొక్క భాగాన్ని సంక్షిప్తీకరించే ప్రయత్నం చేద్దాం. దీన్ని మనం 3 భాగాలు ఏ విధంగా చేసుకున్నామో చూడండి. ప్రకృతి శక్తుల స్వాధీనం చేసుకుని సర్వమానవాళికి సౌఖ్యం చేకూర్చాలన్న మహత్వాకాంక్షతో శాస్త్రజ్ఞులు వైజ్ఞానిక అన్వేషణకు, సాంకేతిక శాస్త్రాభివృద్ధికి మానవుడు పూనుకున్నప్పుడు మానవుని జీవితం సుఖంకరమైనది, రసవంతమైనది. ఇంతవరకు ఒక భాగం చేసుకోవటం జరిగింది. తర్వాత దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని రూపుమాపాలని, వాటి మూలాన్ని తెలుసుకోవాలని మేధావులు తపశ్చర్యకు పూనుకున్నప్పుడు నూతన ఆర్థిక రాజకీయ సిద్ధాంతాలు మానవాళికి మార్గదర్శక సూత్రాలై పరిడవిల్లినవి. ఇంతవరకు ఒక భాగం చేసుకుందాం. చివరి భాగంగా మానవుని సౌందర్య దర్శనాకాంక్ష అతని గుహల నుంచి మహలులోకి లాగి తెచ్చినట్లే అతనిలోని స్వరం సంగీతమైంది, అతని అనుకరణ సామర్థ్యం నృత్యమైంది, అభినయమైంది, చిత్రలేఖనమైంది. సృష్టిని తన ప్రమాణాలకు అనుగుణంగా సంస్కరించాలనుకున్నాడు మానవుడు. దీన్ని 3వ భాగంగా తీసుకున్నాం. మరి మొదటి భాగంని ఇప్పుడు ఏ విధంగా తక్కువ నిడివిలో రాయగలం? ప్రకృతి శక్తుల స్వాధీనం చేసుకొని సర్వమానవాళికి సౌఖ్యం చేకూర్చాలన్న మహత్వాకాంక్షతో శాస్త్రజ్ఞులు వైజ్ఞానిక అన్వేషణకు, సాంకేతిక శాస్త్రాభివృద్ధికి మానవుడు పూనుకున్నప్పుడు మానవుని జీవితం సుఖకరమైంది, రసవంతమైంది. మొదటి భాగాన్ని ఏ విధంగా కుదించామో చూడండి. ప్రకృతి శక్తుల స్వాధీనం మానవాళికి సౌఖ్యం చేకూర్చాలనే కాంక్షతో శాస్త్రజ్ఞులు వైజ్ఞానిక అన్వేషణకు పూనుకున్నారు. చాలా తేలిక, తక్కువ పదాల్లో కుదించడం జరిగింది. ఇక రెండవ భాగం చూద్దాం. దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని రూపుమాపాలని, వాటి మూలాన్ని తెలుసుకోవాలని మేధావులు తపశ్చర్యకు పూనుకున్నప్పుడు నూతన ఆర్థిక రాజకీయ సిద్ధాంతాలు మానవాళికి మార్గదర్శక సూత్రాలై పరిడవిల్లినవి. మరి దీన్ని ఇంకా తక్కువ పదాలతో ఏ విధంగా కుదించామో చూద్దాం.
దారిద్ర్యాన్ని దుఃఖాన్ని రూపుమాపడానికి మేధావులు నూతన ఆర్థిక రాజకీయ సిద్ధాంతాలను ఆవిష్కరించారు. దారిద్ర్యాన్ని దుఃఖాన్ని రూపుమాపడానికి మేధావులు నూతన ఆర్థిక రాజకీయ సిద్ధాంతాలను ఆవిష్కరించారు. చివరి భాగాన్ని చూడండి ఏ విధంగా సంక్షిప్తీకరించామో. మానవుని సౌందర్య దర్శనాకాంక్ష అతని గుహల నుంచి మహల్లోకి లాగి తెచ్చినట్లే అతనిలోని స్వరం సంగీతమైంది, అతని అనుకరణ సామర్థ్యం నృత్యమైంది, అభినయమైంది, చిత్రలేఖనమైంది. సృష్టిని తన ప్రమాణాలకు అనుగుణంగా సంస్కరించాలనుకున్నాడు మానవుడు. దీన్ని మానవుని సౌందర్యకాంక్ష సంగీతమైంది, చిత్రలేఖనమైంది, సృష్టికి పునఃసృష్టి అనదగిన సంస్కృతిగా రూపుదిద్దుకుంది. ఈ విధంగా తక్కువ పదాల్లో సంక్షిప్తీకరించడం జరిగింది. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి చదువుదాం. ప్రకృతి శక్తుల స్వాధీనం మానవాళికి సౌఖ్యం చేకూర్చాలనే కాంక్షతో శాస్త్రజ్ఞులు వైజ్ఞానిక అన్వేషణకు పూనుకున్నారు. దారిద్ర్యాన్ని దుఃఖాన్ని రూపుమాపటానికి మేధావులు నూతన ఆర్థిక రాజకీయ సిద్ధాంతాలను ఆవిష్కరించారు. మానవుని సౌందర్యకాంక్ష సంగీతమైంది, చిత్రలేఖనమైంది, సృష్టికి పునఃసృష్టి అనదగిన సంస్కృతిగా రూపుదిద్దుకుంది. ఈ విధంగా 3 భాగాల్ని విడివిడిగా ఒక్కొక్క వాక్యం రూపంలో చేస్తూ మూడింటిని కలిపి ఈ రకంగా సంక్షిప్తీకరించటం జరిగింది. కొంచెం విషయాన్ని అర్థం చేసుకుంటే దాన్ని క్లుప్తీకరించడం చాలా తేలిక అవుతుంది. ఇంకో ఉదాహరణగా ఈ పేరాన్ని చూద్దాం. ఇది జాతీయోద్యమంలో స్త్రీలు ఆ పాఠం నుంచి తీసుకోబడింది. 1914లో ఢాకాలో జన్మించిన ఉజ్వల విప్లవోద్యమంతో సంబంధం ఉన్న జమీందారు కూతురు. 14 సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రి ఆమెను ఆయుధాలు చేరవేసే పనికి ఉపయోగించుకున్నాడు. ఉజ్వల తన మెట్రికులేషన్ చదువు పూర్తి చేసుకున్న అనంతరం స్నేహితులను కలిసే నెపంతో విప్లవ సహచరులను చేరుకుంది. అక్కడున్న భవానీ భట్టాచార్య, రవి బెనర్జీ, మనోరంజన్లతో కలిసి డార్జిలింగ్ గవర్నర్ను రేసు కోర్టులో పేల్చివేసే ఎత్తుగడను వేసుకుంది. త్రుటిలో ఆ గురి తప్పిపోవడంతో ఎంతో చాకచక్యంగా పారిపోయినప్పటికీ చివరిగా పట్టుబడి జైలుకు వెళ్ళింది. విడుదలైన తర్వాత నేతాజీ సైన్య విభాగాన్ని నడపడంలో పాలు పంచుకుంది. స్వాతంత్ర్యానంతర కాలంలో సమాజ సేవ చేయడమే కాక పాల్ నికేతనం అనే సంస్థను నడిపింది. 1948లో పేరు పొందిన విప్లవకారుడు భూపేంద్ర రక్షిత కిషోర్ను వివాహం ఆడింది. ఇప్పుడు దీన్ని మనం ముందుగా 3 భాగాలుగా విభజించుకోవాలి. 1914లో ఢాకాలో జన్మించిన ఉజ్వల విప్లవోద్యమంతో సంబంధం ఉన్న జమీందారు కూతురు. 14 సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రి ఆమెను ఆయుధాలు చేరవేసే పనికి ఉపయోగించుకున్నాడు. ఇక్కడి వరకు ఒక భాగం. ఉజ్వల తన మెట్రికులేషన్ చదువు పూర్తి చేసుకున్న అనంతరం స్నేహితులను కలిసే నెపంతో విప్లవ సహచరులను చేరుకుంది. అక్కడున్న భవానీ భట్టాచార్య, రవి బెనర్జీ, మనోరంజన్లతో కలిసి డార్జిలింగ్ గవర్నర్ను రేసు కోర్టులో పేల్చివేసే ఎత్తుగడను వేసుకుంది. త్రుటిలో ఆ గురి తప్పిపోవడంతో ఎంతో చాకచక్యంగా పారిపోయినప్పటికీ చివరిగా పట్టుబడి జైలుకు వెళ్ళింది. ఇది 2వ భాగం. మిగిలింది 3వ భాగంగా వదిలివేసి ఒక్కొక్క దాన్ని ఎలా సంక్షిప్తీకరించాలో చూద్దాం. మొదటి భాగంలో మనం సారాంశం గమనిస్తే ఈ ఉజ్వల చిన్నప్పటి నుంచే తన తండ్రి ఆయుధాలు వేసే పనికి ఉపయోగించుకున్నట్టుగా తెలుస్తుంది. తను ఒక జమీందారు, అది కూడా విప్లవకారులతో సంబంధం ఉన్న జమీందారు. దీన్ని ఇలా కుదించి రాస్తామన్నమాట. ఉజ్వల విప్లవోద్యమంతో సంబంధం ఉన్న జమీందారు కూతురు. ఆమె చిన్నప్పటి నుండి తన తండ్రి ఆయుధాలను చేరవేసే పనికి ఉపయోగించుకున్నాడు. ఈ విధంగా రాయాలన్నమాట. తర్వాత భాగం చూద్దాం.
ఉజ్వల తన మెట్రికులేషన్ చదువు పూర్తి చేసుకున్న అనంతరం స్నేహితుల్ని కలిసే నెపంతో విప్లవ సహచరులను చేరుకుంది. అక్కడున్న భవానీ భట్టాచార్య, రవి బెనర్జీ, మనోరంజన్లతో కలిసి డార్జిలింగ్ గవర్నర్ను రేసు కోర్టులో పేల్చివేసే ఎత్తుగడను వేసుకుంది. త్రుటిలో ఆ గురి తప్పిపోవడంతో ఎంతో చాకచక్యంగా పారిపోయినప్పటికీ చివరిగా పట్టుబడి జైలుకు వెళ్ళింది. దీన్ని ఏ విధంగా సంక్షిప్తీకరించాలో చూద్దాం. దాంతో ఆమె విప్లవ సహచరులతో కలిసి డార్జిలింగ్ గవర్నర్ను రేసు కోర్టులో పేల్చివేసే పథకం పన్నింది. కానీ గురి తప్పి జైలుకు వెళ్ళింది. ఈ విధంగా కుదించి రాయాలన్నమాట. ఇక మిగిలిన భాగం చూద్దాం. విడుదలైన తరువాత నేతాజీ సైన్య విభాగాన్ని నడపటంలో పాలు పంచుకుంది. స్వాతంత్ర్యానంతర కాలంలో సమాజ సేవ చేయడమే కాక పాల్ నికేతనం అనే సంస్థను నడిపింది. 1948లో పేరు పొందిన విప్లవకారుడు భూపేంద్ర రక్షిత కిషోర్ను వివాహం ఆడింది. దీన్ని ఎలా కుదించామో చూడండి. విడుదలైన తర్వాత నేతాజీ సైన్య విభాగంలోనూ స్వాతంత్ర్యానంతరం సమాజ సేవను పాల్ నికేతన్ అనే సంస్థను నడిపింది. విడుదలైన తర్వాత నేతాజీ సైన్యం విభాగంలోనూ స్వాతంత్ర్యానంతరం సమాజ సేవను పాల్ నికేతన్ అనే సంస్థను నడిపింది. ఈ విధంగా తక్కువ పదాలతో కుదించటం జరిగింది. ఈ విధంగా 3 భాగాలని విడివిడిగా సంక్షిప్తీకరించిన తర్వాత వరుస క్రమంలో చూద్దాం ఒకసారి. ఉజ్వల విప్లవోద్యమంతో సంబంధం ఉన్న జమీందారు కూతురు. ఆమెను చిన్నప్పటి నుండి తన తండ్రి ఆయుధాలను చేరవేసే పనికి ఉపయోగించుకున్నాడు. దాంతో ఆమె విప్లవ సహచరులతో కలిసి డార్జిలింగ్ గవర్నర్ను రేసు కోర్టులో పేల్చివేసే పథకం పన్నింది. కానీ గురి తప్పి జైలుకు వెళ్ళింది. విడుదలైన తర్వాత నేతాజీ సైన్య విభాగంలోనూ స్వాతంత్ర్యానంతరం సమాజ సేవను పాల్ నికేతన్ అనే సంస్థను నడిపింది. ఈ విధంగా అంత పెద్ద పేరాన్ని తక్కువ వాక్యాల్లో పదాల్లో సంక్షిప్తీకరించడం జరిగింది. ఎక్కడ విషయమో దాంట్లో ఉన్నది ముఖ్యమైన అంశాన్ని తీసుకురావటం జరిగింది. ఈ విధంగా పరీక్షల్లో ఇచ్చిన పేరాను 1-2 సార్లు అర్థం చేసుకుని చదివి కుదించి రాయటం ద్వారా, సంక్షిప్తీకరించడం ద్వారా మనం 6 మార్కుల్ని సంపాదించుకోవచ్చు. కాబట్టి ఇచ్చిన అంశాన్ని శ్రద్ధగా 2-3 సార్లు చదవాలి. ఆ తర్వాత 3 భాగాలు చేసుకొని తక్కువ పదాలతో దాన్ని సంక్షిప్తీకరించి ఆ 3టిని కలిపి రాసుకొని ఈ విధంగా మనం మార్కుల్ని పొందవచ్చు. అలాగే ఈ నైపుణ్యాన్ని, సంక్షిప్తీకరణ నైపుణ్యాన్ని కూడా మనం పెంపొందించుకోవచ్చు. ఇది మన వార్తాపత్రికల్లో సంపాదకీయాలు చూసి రాయడం ద్వారా ఇటువంటి నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మన సిలబస్లో వ్యాకరణ అంశాల్లో ఇంకొక అంశం సంభాషణ రచనా నైపుణ్యం. ప్రస్తుత ఈ పోటీ యుగంలో సంభాషణ రచనా నైపుణ్యాన్ని పెంపొందించుకోవటం ఎంతో అవసరం విద్యార్థులకి. మరి సంభాషణ, 2 వ్యక్తుల మధ్య మాటల ద్వారా జరిగే వార్తా ప్రసారాన్ని సంభాషణ అంటారు. మనం రోజు ఇంట్లోనూ బయట ఎంతోమందితో మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటల్లో లెక్కలేనన్ని పదాలు దొరుకుతుంటాయి. ఎదుటివారితో అర్థవంతంగా, గౌరవంతో కూడిన మాటలు మాట్లాడడం ప్రతి ఒక్కరూ అభ్యసించాలి. నైపుణ్యంతో మాట్లాడడం ఒక కళ. సంభాషణ రచన ద్వారా రచనలో నైపుణ్యాలను సాధించవచ్చు. మన మాట తీరును బట్టే ఎదుటి వ్యక్తులు మన మీద ఒక అభిప్రాయానికి వస్తారు. మన సిలబస్లో ఇచ్చిన ఉపవాచకంలో నాటికలు ఇవ్వడం జరిగింది. అంటే ఏదైనా ఒక కథా వస్తువుని నేరుగా కథ రూపంలో చెప్పకుండా దాంట్లో ఉన్న పాత్రల ద్వారా మాట్లాడించటం, వాళ్ళ మధ్య సంభాషణ ద్వారానే ఆ కథా నేపథ్యం ఏమిటో మనకి అవగతమవుతుంది. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం.
సూచించిన పదాలను ఆధారం చేసుకొని ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ రాయాల్సి ఉంటుంది. దీంట్లో ఒక వెసులుబాటు కూడా ఇవ్వటం జరిగింది. సంభాషణలో వ్యవహారిక భాషలో వాడే ఇతర భాషా పదాలు కూడా వాడవచ్చు. మరి ఇచ్చిన ఉదాహరణ ఏమిటి? కాలి దెబ్బలకు వైద్యం చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు వైద్యునితో సంభాషణ. మరి సూచించిన పదాలు ఏమిటంటే క్రికెట్ ఆడటం, దెబ్బ తగలటం, నొప్పి, ఫస్ట్ ఎయిడ్, మందులు, కాపడం, పథ్యం. ఈ పదాల ఆధారంగా సంభాషణ రచన చేయాలి. అంటే సంభాషణలో భాగంగా ఈ పైన సూచించిన పదాలు తప్పనిసరిగా రావాలి. నమస్తే డాక్టర్. నమస్తే సురేష్, ఎలా ఉన్నావు? కుంటున్నావెందుకు? మా కళాశాలలో క్రికెట్ ఆడుతుంటే కాలు బొటన వేలికి దెబ్బ తగిలింది. రక్తం ఏమైనా పోయిందా? ఫస్ట్ ఎయిడ్ ఏమైనా చేశారా? చాలా రక్తం పోయిందండి. బాగా నొప్పిగా ఉంది. దెబ్బ తగలగానే మా టీచర్ శుభ్రంగా కడిగి పసుపు పెట్టి ఫస్ట్ ఎయిడ్ చేశారు. భేష్, పసుపు పెట్టి మీ టీచర్ మంచి పని చేశారు, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చేది. అవును డాక్టర్ గారు, నా మోకాలు బాగా కమిలిపోయింది. మా అమ్మగారు కాలికి వేడి నీళ్లతో కాపడం కూడా పెట్టారు. మంచి పద్ధతి సురేష్. దెబ్బని ప్రతిపూట డెట్టాల్ నీళ్లతో కడిగి నేనిచ్చే మందు పెట్టు. దుమ్ము తగలనీయకు. సరేనండి. పథ్యం చేయమంటారా? అవసరం లేదు, బలమైన ఆహారం తీసుకో. సరే డాక్టర్ గారు, నమస్కారం. ఈ విధంగా సంభాషణ సాగుతుంది. దీంట్లో చూడండి, సూచించిన పదాలు అన్నీ వచ్చాయి. క్రికెట్ ఆడటం, దెబ్బ తగలటం, నొప్పి, ఫస్ట్ ఎయిడ్, మందులు, కాపడం, పథ్యం. ఈ అన్ని అంశాలని ఈ సంభాషణలో తీసుకురావటం జరిగింది. ఇంకొక ఉదాహరణ, ఇది బోనఫైడ్ సర్టిఫికెట్ కొరకు విజ్ఞప్తి చేయడానికి వెళ్ళినప్పుడు ప్రిన్సిపాల్తో విద్యార్థిని సంభాషణ. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు. ఆ పదాల ఆధారంగా సంభాషణ రచన చేయాలి. ఆ పదాలు ఎన్సిసిలో ప్రవేశం, కవాతు, ఆత్మవిశ్వాసం, ధన్యవాదాలు. ఈ 4 పదాల ఆధారంగా సంభాషణ రచన చేయాలి. ఆ సంభాషణలో ఈ పదాలు తప్పనిసరిగా రావాలి. నమస్తే సార్. నమస్తే, చెప్పమ్మా సుప్రజ, ఏం కావాలి? సార్, బోనఫైడ్ సర్టిఫికేట్ కొరకు వచ్చాను సార్. దరఖాస్తు తెచ్చావా? సర్టిఫికెట్ దేనికమ్మా? దరఖాస్తు ఇదిగో సార్. ఎన్సీసీలో చేరాలంటే నేను మన కళాశాల విద్యార్థిని అని సర్టిఫికేట్ కావాలి. ఎన్సీసీలో చేరాలని ఎందుకు అనుకుంటున్నావు? నాకు కవాతు, రైఫిల్ షూటింగ్ అంటే చాలా ఇష్టం. అంతేకాదు, నీకు ఎన్సీసీలో బి సర్టిఫికెట్ ఉంటే పై చదువుల్లో, సీట్లలో, ఉద్యోగాల్లో కూడా ప్రాధాన్యం ఇస్తారు. అవును సార్, మా నాన్నగారు ఎన్సీసీలో చేరమన్నారండి. మంచిది. ఎన్సీసీ వల్ల నీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. మధ్యాహ్న సమయంలో సర్టిఫికెట్ తీసుకోమ్మా. అట్లాగే సార్, ధన్యవాదాలు. ఈ సంభాషణలో పైన సూచించిన పదాలు వచ్చాయేమో ఒకసారి చూస్తే ఆ పదాలు వచ్చాయి. ఎన్సీసీలో ప్రవేశం, కవాతు, ఆత్మవిశ్వాసం, ధన్యవాదాలు. ఈ 4 పదాలు ఈ సంభాషణలో రావటం జరిగింది. ఈ విధంగా సంభాషణ రచన చేయాలి. ఇంకో ఉదాహరణ, ఆదాయపత్రం జారీ కొరకు విజ్ఞాపన చేయడానికి వెళ్ళినప్పుడు అధికారితో సంభాషణ. మరి సూచించిన పదాలు ఏమిటంటే ఆదాయపత్రం, దరఖాస్తు, జతపరచు, తహసీల్దార్, ఉపకార వేతనం. ఈ పదాల ఆధారంగా సంభాషణ రచన చేయాలి. తహసీల్దార్ గారు, నమస్కారం అండి. నా పేరు శ్రీరామ్. నమస్తే,
చెప్పు బాబు, ఏ పని మీద వచ్చావు? ఆదాయ పత్రం కొరకు దరఖాస్తు చేసుకుందామని వచ్చాను సార్. దరఖాస్తు తెచ్చావా? మీ వివరాలు అన్నీ ఉన్నాయా? ఉన్నాయి సార్. సంబంధిత పత్రాలన్నీ జతపరిచాను. ఈ ఆదాయ పత్రం నాకెంతో ఉపయోగపడుతుంది సార్. ఉపకార వేతనం ఏ రకంగా ఉపయోగిస్తావు శ్రీరామ్? ఉపకార వేతనంతో పుస్తకాలు, దుస్తులు, ఇతర వస్తువులు కొనడానికి తల్లిదండ్రులపై ఆధారపడే ఇబ్బంది ఉండదు సార్. మంచిది. నేను కూడా ఉపకార వేతనం సాయంతోనే ఎంఏ వరకు చదివాను. అలాగా సార్. మరి ఆదాయ పత్రం ఎప్పుడు ఇవ్వగలరు సార్? 2 రోజుల్లో. ధన్యవాదాలు. ఈ సంభాషణ చూస్తే సూచించిన పదాలు దాంట్లో వచ్చాయి. ఆదాయ పత్రం, దరఖాస్తు, జతపరచు, తహసీల్దార్, ఉపకార వేతనం. ఈ ఉదాహరణ చూద్దాం. పత్రికా విలేకరితో కళాశాల ఉత్సవం గురించి ఫోన్లో వివరించే సంభాషణ. మరి సూచించిన పదాలు ఒకసారి చూద్దాం. కళాశాల వార్షికోత్సవం, కలం, కాగితం, ముఖ్య అతిథి ఉపన్యాసం, ఉత్తేజకరం, బహుమతులు, పాటలు, నృత్యాలు. ఈ పదాలు ఇంకొకసారి చదువుతాను. కళాశాల వార్షికోత్సవం, కలం, కాగితం, ముఖ్య అతిథి ఉపన్యాసం, ఉత్తేజకరం, బహుమతులు, పాటలు, నృత్యాలు. ఈ పదాల ఆధారంగా సంభాషణ రచన చేయాలి. నమస్తే రమణ గారు, నా పేరు వందన. నేను ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిని మాట్లాడుతున్నాను. నమస్తే వందన. నిన్న మీ కళాశాలలో వార్షికోత్సవం జరిగిందట కదా? అవునండి, ఆ విషయమే మీకు వివరిద్దామని ఫోన్ చేశాను సార్. ఒక నిమిషం ఆగమ్మా, కాగితం కలం తీసుకుంటాను. ఇంకా చెప్పమ్మా. నిన్న మా కళాశాల వార్షికోత్సవం వైభవంగా జరిగింది. జూనియర్ కళాశాలల జిల్లాధికారి ముఖ్య అతిథిగా వచ్చారు. అవునా? ముఖ్య అతిథి ఏమని ఉపన్యసించారో చెప్పగలవా? మా జిల్లా అధికారి సత్యనారాయణ రెడ్డి గారి ఉపన్యాసం చాలా ఉత్తేజకరంగా సాగింది. జీవిత లక్ష్యం కొరకు కృషి, సాధన, ఏకాగ్రత గురించి వివరించారు. బాగుంది వందన. ఇంకా వివరాలు చెప్పు. వార్షికోత్సవ సందర్భంగా ఆటల పోటీలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఏ సాంస్కృతిక కార్యక్రమాలు? ఒక నాటిక, నృత్యాలు, పాటలు, హాస్య సంభాషణలు, ధ్వన్యానుకరణ, అనుకరణ మొదలైన అంశాలతో 2 గంటల పాటు కార్యక్రమాలు జరిగాయి. అందరికీ బాగా నచ్చాయి. ఫోటోలు ఈమెయిల్ చేస్తాను సార్. రేపటి మీ పత్రికల్లో ఫోటోలు, వివరాలు ప్రచురిస్తారా? తప్పకుండానమ్మా. మంచిదమ్మా. చూశారు కదా, సూచించిన పదాలతో సంభాషణ రచన ఈ విధంగా చేయాలి. పరీక్షల్లో ఈ అంశానికి 5 మార్కులు కేటాయించడం జరిగింది.